ఏవండి? ఏంటి? ఇదిగోండి లిస్ట్. ఏం లిస్ట్? సరుకుల లిస్ట్ అండి. మొన్ననే కదే 3 నెలల కిందట 3000 పెట్టి తెచ్చాను. ఏంటి? 3 నెలల కింద తెచ్చి నెల కింద తెచ్చినట్లు చెప్తున్నావు. అది 30,000 పెట్టి తెచ్చినట్లు బిల్డప్. పేరుకే సాఫ్ట్వేర్, సాఫ్ట్ లేదు కేరు లేదు. పొద్దున్నే దీంతో ఎందుకు కానీ అసలు ఏం రాసిందో తీసి చూద్దాం. రైస్ బ్యాగ్ ఎందుకే? మీ అన్నకు ఫోన్ చేసి పాలిసి బియ్యం తినలేకపోతున్నా, ఒక బస్తా బియ్యం పంపించమని చెప్పు. కందిపప్ప బియ్యం బస్తా ఒకటే పంపిస్తే ఏం బాగుంటుంది, దాంతో పాటు కందిపప్పు కూడా పంపించమని మీ అన్నకు చెప్పు. పంచదార 5 కేజీలా? అది మాత్రం అడగండి, మా పొలంలో పంచదార పండదు. అపార్ట్మెంట్ లో ఎంతమందితో పరిచయం పెంచుకున్నావు చెప్పు. 10 మందితో. తిక్కదానా, మనం అపార్ట్మెంట్ లకు వచ్చాకే చెప్పా కదా ఎంతమందితో వీలైతే అంతమందితో పరిచయం పెంచుకోమని. ఎందుకండి? పరిచయం పెంచుకున్న వారింటికి వెళ్ళి 1 కప్పు పంచదార ఇవ్వండి మళ్ళా ఇస్తానని అడుగు. 5 కేజీలు ఎంకరమే, 10 కేజీలు వస్తుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంటే నేను కప్పు పట్టుకొని ఇంటింటికి వెళ్ళి అడుక్కునే దానికట్లా కానొస్తానా? అడుక్కునే దానికని ఎందుకు అనుకోవాలి? ఇరుగిల్లు పొరుగిల్లు సాయం అనుకో. ప్రపంచంలోని ఎంత నికృష్టుడు కూడా ఉండరా. కాఫీ పౌడరా? కాఫీ పొడి అడుక్కొని వచ్చినా కానీ ఏం అవసరం లేదే. రోడ్డు మీద కొత్త కంపెనీ పెట్టామని శాంపుల్స్ టెస్టింగ్ కోసం ఇంటికి ఇస్తుంటారే. పాల ప్యాకెట్ కావాలా కదా, అది మాత్రం అడుక్కొని తేలేనండి. ఏం అవసరం లేదే. మరి పాలేం చేస్తావు? అంగట్లో 1 లీటర్ పాలు కొంటే 1/2 లీటర్ పాలు ఫ్రీ అంటారు కదా, అలా కొనుక్కొని వచ్చి కొన్ని పాలలో ఉప్పు వేసి తిరిగిన పాలు వాళ్ళకి చూపిస్తే మళ్ళీ 2 ప్యాకెట్లు ఎక్స్ట్రా ఇస్తారు కదా, అవి తెచ్చుకొని వాడితే 1 నెల అంతా సరిపోతాయి. ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయండి. హలో అంబులెన్స్. అంబులెన్స్ ఎందుకండి? ఏమీ లేదే. అంబులెన్స్ ఎక్కిన తర్వాత 3-4 గ్లూకోజ్ బాటిల్ తీసుకుందామే, ఎప్పుడైనా నీరసంగా ఉంటే తాగడానికి పనికి వస్తాయి. నీకు నీ పీసినార్తనానికి ఒక దండం సామి. ఇక్కడి నుంచి దొబ్బే ఫస్ట్. నిన్ను చూస్తుంటే నాకు పిచ్చి పడుతుంది. అన్నిటికీ కోపాలే.